పాపనాశనం తిరుమల ఘాట్ రోడ్ పరిధిలో 85 ఎర్రచందనం దుంగలు 4 ద్విచక్ర వాహనాలు మరో అశోక్ లేలాండ్ గూడ్స్ క్యారియర్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి 9 మంది స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. కర్నూలు నుంచి డీఐజీ సెంథిల్ కుమార్ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ ఎస్పీ మేడా సుందర్రావు ఆదేశాల మేరకు ఆర్ఐ సురేష్ కుమార్ రెడ్డికి చెందిన 3 బృందాలు తిరుమల పాపనాశనం ప్రాంతాల్లో కోంబింగ్ చేపట్టినట్లు సిఐ రామకృష్ణ తెలిపారు. ఈ కోంబింగ్ లో 8 మంది స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. వీరి నుంచి 4 మోటార్ సైకిల్ ఒక అశోక్ లేలాండ్ గూడ్స్ క్యారియర్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ రోజు తెల్లవారుజామున పాప వినాశనం దగ్గర 30 లాక్స్ పట్టుకోవడం అయినది. అందులో ముద్దాయిలు ఎవరు దొరకలేదు. తర్వాత మాకు రాబడిన సమాచారం మేరకు 2 టీంలుగా డివైడ్ అయ్యాము. దానిలో డౌన్ ఘాట్ దగ్గర 7వ మైల్ వద్ద 30 లాక్స్, 8 మంది ముద్దాయిలు, 4 బైక్లు, ఒక గూడ్స్ క్యారియర్ సీజ్ చేయడం జరిగింది. అలాగే తర్వాత మళ్ళా 6వ మైల్ వద్ద ఇంకో టీంకి 25 లాక్స్, ఒక స్మగ్లర్ తమిళనాడుకు చెందిన ఒక స్మగ్లర్ దొరకడం జరిగింది. ఈ టోటల్ గా మొత్తం 85 లాక్స్ ఈ రోజు తెల్లవారుజామున పాప వినాశనం దగ్గర 30 లాక్స్ పట్టుకోవడం అయింది. అందులో ముద్దాయిలు ఎవరు దొరకలేదు.